మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తన గ్రంథం 29:11 వచనంలో ఆఖరి మాటగా రాయింది, యెహోవా తన ప్రజలను సమాధానం కలిసి వారిని ఆశ్రయించాను. తన బిడ్డలైన వారికి ఏమైనా సమాధానం ఇస్తాడు. ఫస్ట్ దేవుడు ఎవరు దేవుని సమాధానం ఇస్తాడు అన్నమాట. ఎంతోమంది దినాల్లో సమాధానం ఉండదు. ఎక్కడ చూసినా కుటుంబంలో సమాధానం ఉండదు, చేస్తున్న చేతి పనుల సమాధానం ఉండదు, ఆరోగ్యరీతిగా సమాధానం ఉండదు. అనేకమైన ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలకి దేవుడు అంటున్నాడు, తన ప్రజలను తను విశ్వసించిన బిడ్డలకి, తను ఆరాధించిన బిడ్డలకి ఏం చేసి సమాధానం కలుగజేసి వారి నిశ్చయంగా నేను ఆశ్రయిస్తాను. ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందంట. కాబట్టి దినాన్న నువ్వు దేవుని వైపును తిరిగినప్పుడు తన బిడ్డలుగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాడంటే సమాధానం కలుగజేసి ఆశ్రయిస్తాడనమాట. కాబట్టి మన అందరం కూడా దేవుని చిత్తం ఎరిగిన బిడ్డలపై దేవుని చిత్తాన్ని నడిచినప్పుడు మనకున్న సమస్యలన్నీ దూరపరిచి శాంతిని సమాధానం గురించి కృపగల తండ్రి అయిన. కాబట్టి దేవుని యొక్క ఆశ్రయం మీకు కావాలంటే మనం అందరూ ఏం చేయాలి? ఆయన సమాధానం కోసం ఎదురు చూడాలి. ఆయన ఆశీర్వాదం కోసం మరి ఎదురు చూసినప్పుడు దేవుడు నిశ్చయంగా మనల్ని ఆ సమాధానం ఇచ్చి ఆ ఆశీర్వాదంతో నింపే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానుడు ప్రార్థించండి, నీ కుటుంబంలో నీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీపించి ప్రార్థన. సర్వాధికారి కృపగల తండ్రి, కనికరపుండా, ఆరాధనకు యోగ్యుడా, సుతుల సింహాసనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎవరికి దాన్ని మాకు ఇచ్చో మరొక నూతన దినం దాచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడిని దీవించండి. మమ్మల్ని మా చేతి పనులు ఆశ్రయించండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకిడి రకం అందరితో సమాధానం దయచేయండి. ప్రభు పనివారం ఒత్తిడి తెచ్చండి. మాకు మంచి మంచి ఆలోచనలు దాచండి, మంచి మంచి తలాంతులు దాచండి. అయ్యా నేను ఎట్టిగా శృతించాలి, గణపరిచి బయలుపరిచి ఆత్మీయంగా మనం బలపరచండి ప్రభా. మాకున్న ప్రతి బలహీన తీసేయండి ప్రభా. అయ్యా ఏదైనా హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాచండి, అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు పేకడాన్ని వ్యసనాలు దూరపరచండి ప్రభా. బయటికి వెళ్ళినట్టు శ్యామ గృహమచేరు కంచివ్వండి. అయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని మీరు మహింపరచుకొని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోండి. యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.